ఉద్యమంలో తను పోరాటంలో పాల్గొన్నది. తను ఎట్లా అంటే ప్రతి ఒక్క దాన్ని చాలా రెబ్బల్గా ఒక తిరుగుబాటు మనస్తత్వంతో ఆలోచించేది. తను ఎన్నో సమస్యలకు తను మాకే కొన్ని చెప్పేది. మేము ఆమె చదివినన్ని పుస్తకాలు కూడా మేము చదవలేదమే. చాలా చాలా విషయాలు నేను అనుకుంటాను. నేను ఇంత వయసు, నాకు 60 సంవత్సరాలు, నాకు తెలియనంత నాలెడ్జ్ ఆమెకు ప్రతి ఒక్క విషయం ఎవరి పట్లనే ఎట్లుండాలి ఏంటి అనేది ఎట్లా ఆలోచించాలని చాలా ఎక్కువగా తెలుసు తనకి. అందరికీ సమస్యల కోసము చాలా మంది తన దగ్గరికి వచ్చేవాళ్ళు. తను ఒక కౌన్సిలర్. ఎంతమంది సమస్యలకు పరిష్కారం మాట్లాడేది. అంత ఒక రచయిత్రి, ఒక పోరాట యోధురాలే అని అంటాను నేను. ఆమె బాడీ చూస్తే మొత్తం ఒక మల్ల యోధుల్లాగా నిన్న ఆ ఊరి నుంచి తీసి ఇట్లా లుంగిలో పట్టుకొని వెళ్తుంటే ఆమె శరీరము ఒక మల్ల యోధురాల్లాగా, ఆమె ఒక పోరాట తత్వాన్ని అంటే మేము కూడా అంటే నిజంగా అసలు మాకంటే ఎక్కువ తను ఆలోచించి మాకంటే బాగా రాస్తుంది, మాకంటే బాగా మాట్లాడుతుంది, మాకంటే బాగా